సాక్షి మాత్రమే ఖచ్చితంగా మహారాష్ట్రలో ఏ సంస్థనో తెలియదు మహావికాస్ అగాడి గెలవబోతోందంటూ చెప్పుకొస్తోంది. రవి గారు, ఈ సర్వేస్ అన్ని చూస్తున్నారు, ఆత్మసాక్షిని మీరు సాక్ష్యంగా తీసుకుంటారా? ఏమనిపిస్తోంది? ఇప్పుడు ప్రజలు సాక్ష్యంగా నిర్ణయం చెప్పబోతున్నారు. ఆ నిర్ణయానికి బీజేపీ కూడా ఇంతసేపు చాలా చెప్పిండ్రు, సార్ కూడా తన ఆలోచనని తీసుకొచ్చి చెప్పిండ్రు. సో తెలంగాణలో కూడా చాలా జరిగినాయి గతంలో కూడా అట్లా. కానీ ఏది ఏమైనా ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం ఈసారి డిఫరెంట్గా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచన చేసిండ్రు. అక్కడ మహావికాస్ అగాడికి అంటే బలం నిరూపించబోతున్నారు. ఈరోజు ప్రజలు 170 సీట్లు తీసుకొస్తారా, 120 సీట్లు ఇస్తారా మగా అగాడికి అనేది మనము రేపు ఎల్లుండి వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. ఆ రకంగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో 12 కోట్ల మంది ఏదైతే ప్రజల్లో తెలుగు ప్రజల ఓట్లు మొత్తం కూడా మళ్ళీ బీజేపీ వైపే పోయినాయి. బీజేపీ అన్న చెప్తున్నట్లు ఆదిలాబాద్ పక్కనే ఉంది, పక్కన ఉన్న వాళ్ళు మొత్తం అంతా బీజేపీకి ఓటేసిండ్రు. ఇక నాందేడ్ పక్కకే ఉంది, ఆడ కూడా బీజేపీ బైన్సా వాళ్ళు పోయి మొత్తం ఆడ ఓట్లు వేయించిండ్రు అన్నట్లుగా చెప్తున్నారు. అవన్నీ ఏమవుతుంది 14 లక్షల మంది తెలుగు ప్రజలే నిజంగా న్యాయ నిర్ణేతలు మహారాష్ట్రలో. ఆ మహారాష్ట్రలో ఎక్కడ ఏ విధమైనటువంటి ఓటింగ్ జరిగింది అనేది మనము 58% ఓటింగ్ శాతంలోనే మనకు తెలిసిపోయింది. సో అక్కడ నిజంగా మీరు అన్నట్లుగా వీళ్ళు అన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ అన్నట్లుగా అక్కడ 60% పైన ఒకవేళ ఓటింగ్ జరిగింటే నిజంగా మీరు అనుకుంటున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినవన్నీ కూడా నిజమే అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగింది ఓటింగ్ శాతం తగ్గింది. ప్లస్ ఈసారి కొత్త ఓటర్లు యువకులు కొత్త ఓటర్లు చేరారు కాబట్టి విషయం ఏంటంటే ఇప్పటి వరకు ప్రకటించిన ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడు నేను ఎగ్జిట్ పోల్స్ నేను తీసుకుంటా అని చెప్తలేను. నేను ఏమంటున్నా రాజన్న, నువ్వు చెప్పు, నేనేమంటున్నా 288 స్థానాలకు 145 కదా సార్. మరి 145 మ్యాజిక్ ఫిగర్ అనేది ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ ఎంవీఏకు అనుకూలంగా ఇవ్వకపోయిండొచ్చు. నేనేమంటున్నా, నేను అదే చెప్తున్నా, ప్రజలు ఏ విధంగా నిర్ణయం చేసింది అనేది చూడబోతున్నారు. 100% మేము ఏమంటున్నాము, ఈసారి 18% మంది కొత్త ఓటర్లు చేరారు. ఆ 18% మంది కొత్త ఓటర్ల తమ భవితవ్యం ఏందని చూపించబోతున్నారు నాయకులు. సో చూస్తారు. నేనేమంటున్నా అంటే మహారాష్ట్రలో 81 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ఎంత, 40 దాటాలి, వీళ్ళకి 41 రావాలి. వీళ్ళకు ఏ ఎగ్జిట్ పోల్ సర్వే చూసినా కానీ వీళ్ళకి 20-22 ఈయనే ఉన్నారు కదా. వీళ్ళు కూడా అంటే హర్యానాలో జరిగినట్లుగా ఏమన్నా రివర్స్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారేమో రవి గారు. వాళ్ళు ఏం జరుగుతుందో ఏమనుకుంటారు, కానీ ప్రజలు మాత్రం చాలా క్లియర్ గా ఒకటి నిర్ణయం. నేను అదే చెప్తున్నా, ప్రజల నిర్ణయమే నేను చెప్తున్నా. ప్రజలు తేలిపోతుంది. ఎందుకంటే ప్రజలు ఎవరు కుట్రదారులు, ఎవరు విభజించి పాలించిండ్రు, ఎవరు విభజిస్తారు, ఎవరు ఎలాంటి మాటలు చెప్పి ఏమంటారు ఓట్లు అడిగిండ్రు అనేది ప్రజలకు తెలుసు. బ్రదర్, ఒక విషయం చెప్పాలి రవి గారు, 12 పక్కల 13 సున్నాలు పెడితే దాని వాల్యూ ఎంత? 12 పక్కల 13 సున్నాలు పెడితే దాని వాల్యూ ఎంతనో అన్ని లక్షల కోట్ల కుంభకోణాలు చేసినటువంటి పార్టీ రోజు కాంగ్రెస్ పార్టీ. అది మేం చెప్పేది కాదు. ఆ ఆర్థిక సర్వేలు కానీ, తర్వాత దేశంలో ఉన్నటువంటి వివిధ పత్రికలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియాలు కానీ గతంలో ప్రచురించి ఉన్నాయి. బోఫోర్స్ కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, నీటి కుంభకోణం, ఆకాశం కుంభకోణం, భూమి కుంభకోణం, భూమి లోపల కుంభకోణం, ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక రకాలైనటువంటి తప్పిదాలు చేసింది. కాబట్టి అదంతా జనాలు మీరు అంటే ప్రజలు వేరే మా స్కీమ్స్ చూసారు అంటారు. ఇప్పుడే మళ్ళీ నువ్వు కుంభకోణాలు అంటున్నావు. కాంగ్రెస్ అదే ఇప్పుడు ఏదో ఒకటి డైవర్షన్ గా ఏదో ఒకటి చెప్పినాం, ప్రజలకి చెప్పి మేము పబ్బం గడుపుకున్నాం అన్నట్లుగా ఈ బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది. బీజేపీని విశ్వసిస్తలేరా అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆడ ప్రజలు కూడా రేపు నేను ఇచ్చిన నిర్ణయం కూడా అదే నిర్ణయం ఇస్తున్నారు అనేది మాకు తెలుసు. కానీ రామ్ గోపాల్ గారు, మహారాష్ట్రలో ఒక విచిత్రమైన పరిస్థితి చూసాం. లాస్ట్ ఎలక్షన్స్ లో 2 పార్టీలు 2గా చీలిపోయి చెరొక కూటమిలో ఏర్పడి 2.5 సంవత్సరాల్లో దించేసి మళ్ళీ ఏక్నాథ్ షిండే గారు ఈ పార్టీ మహాయుతిలోకి వచ్చి ఆయన సీఎం అయినటువంటి పరిస్థితులు చూసాం. కానీ ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఏ కూటమి గెలుస్తుంది అనే దానికన్నా గెలిచిన తర్వాత ఏం జరగబోతోంది, ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతారా అనేది కూడా ఉత్కంఠగానే ఉంది. ఆ సిచ్యువేషన్ రాదు దీప గారు.